ప్రాపర్టీ ఇక్కడ కొనవే నీ డబ్బులు అని అంటే ఏం చేసేదండి. ఆయన ఒకసారి ఒక ప్లేస్ అన్నానగర్ అని, ఇప్పుడు అన్నానగర్ చెన్నైలో 100 కోట్లు. ఆయనకే అసలు ఏం తెలియట్లేదు, ఇక్కడ పోయి ఎవరన్నా కొంటారా అని నేను అనుకున్నాను. అక్కడంతా గార్బేజ్ డంప్ చేసేవారు. అద్దం తిప్పినా మన బాడీ మీద వాసన. అక్కడ కొనమంటాడు ఆయన. నాకు అనిపించింది ఏంటో తెలియగల ఈయనకి అసలు ఈయనకి లేదు, ఏమి తెలియదు. అదంతా అయిందే, 1000 కోట్లు. చెత్త కుప్ప ఉంది ఇక్కడ పెట్టమంటారు ఏంటి అని చెప్పి శుభ్రం తిట్టారు. అది తర్వాత చూస్తే అది అన్నమల సిటీ కింద మారిపోయింది. నేను సూపర్ రిచ్ అల్ట్రా రిచ్ కావాలంటే హైదరాబాద్ లో ఉన్న ప్రతి ఎగ్జిట్ దగ్గర ఒక ప్లాట్ కొని పెట్టుకోండి. మీకు వచ్చే ప్రైస్ లో కొద్ది దూరమైన పర్లేదు, యూ బికమ్ అల్ట్రా రిచ్. లేదు నా దగ్గర అంత అమౌంట్ లేదు అనుకుంటే అట్లీస్ట్ యూ ప్లాన్ ఫర్ 10 ఎగ్జిట్స్, దెన్ యూ బికమ్ రిచ్. సో మనకంటూ ఒక రికగ్నేషన్ ఉండాలి. నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలంటే ఖచ్చితంగా భూమి మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తేనే ద సేఫెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అనేది నేను చెప్పాను. అవకాశం ఉంటే మీ దగ్గర వాళ్ళని డబ్బులు ఉండవు, వాళ్ళ జీవితంలో ఇప్పుడే పైకి వస్తున్నారు. మీరు ఎక్కడో చోట మీరున్న సేవింగ్స్ నుంచి ఫస్ట్ ఒక ల్యాండ్ ఎక్కడో చోట ఒక 100 గజాలు 200 గజాలు 500 గజాలు మీ కెపాసిటీని బట్టి కొనుక్కోండి. మీరు ఇల్లు కట్టుకునేటప్పుడు కట్టుకోవచ్చు. అది ఇవాళే కొనుక్కున్నా ఇవాళే ఇల్లు కట్టాలని ఎదురు. ఒక 20 ఏళ్ళ అయిన తర్వాత చూస్తే అదే 10 రెట్లు 100 రెట్లు పెరుగుతుంది. రియల్ ఎస్టేట్ రంగంలో కష్టపడి పనిచేసే మన అసోసియేట్ మిత్రులందరికీ ఒక ముఖ్యమైన హెచ్చరిక. ప్రస్తుతం మార్కెట్లో కస్టమర్ల రూపంలో తిరుగుతున్న బల్క్ బుకింగ్ ముఠాల పట్ల మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు డోర్ టు డోర్ మార్కెటింగ్ చేసినా లేదా డిజిటల్ మార్కెటింగ్ చేసినా ఎవరో ఒకరు మీకు ఫోన్ చేసి నాకు ఒకేసారి 10 ప్లాట్లు కావాలి, 20 ప్లాట్లు కావాలి, లేదా ఒక బ్లాక్ మొత్తం బుక్ చేస్తాను అని ఆశ చూపుతారు. మన కష్టానికి తగిన